హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక మంచి ప్రాపర్టీ మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి గుర్రంగూడ అండి, అరవింద నగర్లో అయితే ప్రాపర్టీ ఉంది. 150 స్క్వేర్ యార్డ్స్లో చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారండి. దీనికి 2 పార్కింగ్స్ ఇచ్చారు. G+1 పర్మిషన్ ఉంది, కాకపోతే ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేశారనమాట. 2 BHK అండి, చాలా బ్యూటిఫుల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. లోపలికి వెళ్తూ మిగతా డీటెయిల్స్ క్లియర్గా చెప్తాను. ఫస్ట్ మనము గేట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. మనం లోపలికి వెళ్ళడానికి గేట్ ఏదైతే ఉందో 9.5 feet గేట్ అయితే తీసుకున్నారండి. అంటే మంచి కార్ వెళ్ళడానికి, పార్కింగ్ చేసుకోవడానికి పెద్ద గేట్ అయితే తీసుకున్నారండి. అంటే ఇనోవా అలాంటి పార్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లస్ మనకి ఎలివేషన్ చూసుకుంటే లేటెస్ట్గా అయితే తీసుకున్నారండి. మంచి బ్యూటిఫుల్ పెయింటింగ్స్తోని చాలా బాగా అయితే తీసుకున్నారు. ప్రాపర్టీ ముందు మనకి ఇది వచ్చేసి 25 feet రోడ్ అయితే ఉందండి, చూస్తున్నారు కదా. ఇది రోడ్డు నుంచి సెకండ్ బిట్ అనమాట. అంటే 30 feet రోడ్ ఏదైతే ఉందో దాని నుంచి ఇది సెకండ్ బిట్ అండి. అదేవిధంగా మీకు ఇంకోటి ఏంటంటే ప్రాపర్టీ పక్కకే ఇంకో లేన్ ఉందండి. ఇది మనకు బిఎన్ రెడ్డికి వెళ్ళే లేన్ అనమాట. ఈ వాటర్ ట్యాంక్ పక్కకే ఒక రోడ్ అయితే ఉంది, దానికి బిఎన్ రెడ్డికి కనెక్టింగ్ రోడ్ అనమాట. చూసిన వాటర్ ట్యాంక్ ఉందండి, గుర్రంగూడ phase 2 వాటర్ ట్యాంక్ అనమాట. ఇది దాని పక్కకే ప్రాపర్టీ అయితే లొకేటెడ్ అయి ఉందన్నమాట. 150 స్క్వేర్ యార్డ్స్ అండి. మనకు డైమెన్షన్స్ వచ్చేసి 22.5 × 60 అన్నమాట. ఈస్ట్ ఫేసింగ్ అండి, 100% వాస్తుని కట్టినారు. 1280 SFT అండి. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెప్తాను. లోపలికి వెళ్ళేటప్పుడు ర్యాంప్ మన గ్రానైట్తో తీసుకున్నారు. ఫస్ట్ ఎంటర్గానే మనకు పార్కింగ్లో ఈశాన్య మూలంలో మనకు వాటర్ బోర్ అయితే తీసుకోవడం జరిగిందండి. పక్కకే మనకు వాటర్ ట్యాంక్ కూడా ఉంది, చూస్తున్నారు కదా. ఇది వాటర్ ట్యాంక్ అనమాట. ఇది 5000 లీటర్స్ కెపాబుల్ కదా వాటర్ ట్యాంక్ అండి. పార్కింగ్ చూసుకుంటే ఈజీగా 2 కార్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఒక కార్ పార్క్ చేసుకోవచ్చు, ఇక్కడ కూడా ఇంకో కార్ పార్క్ చేసుకోవచ్చు, లేదంటే బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనకు పార్కింగ్లోనే ఒకటి వాష్ ఏరియా కూడా ఇచ్చినారు, చూస్తున్నారు కదా. ఒక వాష్ ఏరియా ఇచ్చినారండి. అదేవిధంగా స్టెప్స్ కింద మనకు ఒక వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక చూసుకుంటే మనకు సింహద్వారం అండి. సింహద్వారం అయితే చాలా గ్రాండ్గా ఇండియన్ టేక్తోనైతే మంచి ఆర్చ్తోని చాలా బాగా తీసుకున్నారు, చూస్తున్నారు కదా. ప్రాపర్టీ అయితే చాలా మంచి లొకేషన్లో, చాలా బ్యూటిఫుల్గా, స్పేషియస్గా, వెంటిలేషన్కి చాలా దగ్గరలో కట్టినారండి. పొల్యూషన్కి అయితే చాలా దూరం ఉంది. ఇక మనకు పార్కింగ్లో ఫాల్ సీలింగ్ తీసుకుంటే మంచిగా PVC ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి. ప్లస్ మనకి సింహద్వారం చుట్టూ కూడా మొత్తం టైల్స్తోని మంచిగా డిజైన్ చేసినారు. అలానే ప్రాపర్టీ పక్కకు ఇక్కడ ఒక 1.5 feet గల్లీ కూడా తీసుకోవడం జరిగిందండి. ఎందుకంటే వెంటిలేషన్ ఇన్ ఫ్యూచర్ ప్రాబ్లం లేకుండా ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఎక్కడ ప్లేస్ వేస్ట్ చేయకుండా ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేశారు. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళే ముందు ఫస్ట్ ఏవైతే స్టెప్స్ ఉన్నాయో ఈ స్టెప్స్ కూడా కంప్లీట్ గ్రానైట్తో అయితే తీసుకున్నారండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇక డోర్స్ విషయానికి వస్తే ఇవి ఇండియన్ టేక్తో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. చాలా బాగుందన్నమాట. లోపలికి ఫస్ట్ ఎంటర్ కాగానే ఎల్ షేప్ హాల్ తీసుకున్నారండి. కింద మొత్తం గ్రానైట్ యూజ్ చేసినారండి, ఎక్కడ టైల్స్ అనేది యూజ్ చేయలేదు. ఎల్ షేప్ హాల్ ఫస్ట్ ఏంటంటే సిట్టింగ్ ఏరియా అండి. ఎవరైనా ఫ్రెండ్స్ కానీ నేబర్స్ వచ్చినప్పుడు ఇక్కడ సోఫా వేసి ఇక్కడ కూర్చునే విధంగా ఇక్కడ ఒక ఆర్చ్ అనేది మనం కట్టుకుంటే మనకు ప్రైవసీ అనేది ఉంటుంది అనమాట. అలా ప్లాన్తో కట్టినారండి ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నార్త్ ఫేసింగ్ ఒక డోర్ కూడా తీసుకున్నారు. ఇదేంటంటే వాస్తు ప్రకారం ఇక్కడ డోర్ అయితే తీసుకోవడం జరిగిందండి. అంటే మనకు వాస్తు ప్రకారం ఇక్కడ డోర్ ఉండాలని అలా పెట్టినారనమాట. ఇంకో హాల్ వచ్చేసి ఇక్కడ మనకు టీవీ యూనిట్ పెట్టినారు, చూస్తున్నారు కదా. ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి మంచిగా ప్రొవిజన్స్ ఇచ్చినారండి. చుట్టూ కూడా షెల్ఫ్స్ ఇచ్చినారు. ఇక పైన ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే చాలా బ్యూటిఫుల్గా నీట్గా అయితే తీసుకున్నారండి, చాలా బాగుంది. నెక్స్ట్ పక్కకే మనకు డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా కూడా 10 members ఈజీగా కూర్చొని తినే విధంగా అంత స్పేషియస్గా తీసుకున్నారు. ఇక విండోస్ విషయానికి వస్తే 4x4 విండోస్ తీసుకున్నారు. ఇవి కూడా ఏంటంటే వుడ్ విండోసే తీసుకున్నారండి. ఇక్కడ మనకి ఏంటంటే సింక్ పెట్టుకోవడానికి ఇట్లా మనకి టైల్స్తోని ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి. డైనింగ్లో మనకి ఏంటంటే ఇక్కడ షెల్ఫ్స్ అంటే ప్లేట్స్ కానీ ఏమైనా గ్లాసెస్ పెట్టుకోవడానికి ఇక్కడ కూడా మనకి షెల్ఫ్స్ ఇచ్చినారండి, చూస్తున్నారు కదా. ఇక్కడ మనము మంచిగా ఒక ప్లాట్ఫామ్ కూడా ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ మనకు పక్కకి ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. ఓపెన్ కిచెన్ కూడా చూడండి, చాలా స్పేషియస్గా నీట్గా అయితే తీసుకున్నారు. యూ షేప్ ఓపెన్ కిచెన్ తీసుకున్నారు, చూస్తున్నారు కదా. ప్లాట్ఫామ్ వచ్చేసి మనకు కంప్లీట్ గ్రానైట్తో తీసుకున్నారండి. చుట్టూ కూడా మంచిగా టైల్స్ పెట్టించినారు, చూస్తున్నారు కదా. అదేవిధంగా 2x2 ఒకటి విండో తీసుకున్నారు. పైన ఎగ్జాస్ట్ కానీ ఎవ్రీథింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి. అదేవిధంగా ఇక్కడ లైటింగ్ చూస్తున్నారు కదా,
మంచిగా మనకి ఏంటంటే లైటింగ్ కూడా ఎవ్రీథింగ్ అయితే అరేంజ్ చేయించినారు అనమాట, స్పాట్ లైట్స్ టైపు. మనకు కిచెన్లోనే ఒకటి పూజా గది కూడా ఇచ్చినారండి. పూజా గది కూడా స్పేషియస్గా బాగుంది. దీంట్లో ఒక విండో, అదేవిధంగా టైల్స్ మన కింద గ్రానైట్తోనైతే తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ మీకు ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ అనేది చూపిస్తానండి. మనం స్ట్రైట్కి వెళ్ళిపోతే మాస్టర్ బెడ్రూమ్ అయితే తీసుకున్నారండి. ఇది స్పేషియస్గా చాలా బాగా అయితే తీసుకున్నారు. దీంట్లో కంప్లీట్ గ్రానైట్ యూజ్ చేసినారు. ఇక్కడ చూస్తే 4x4 విండో తీసుకున్నారండి. ఇది కూడా వుడ్తో తీసుకున్నారు. ఇక్కడ మనకు బీరువా ప్రొవిజన్స్, పక్కకు షెల్ఫ్స్, అదేవిధంగా నీట్ ఫాల్ సీలింగ్ చూస్తున్నా, నీట్ ఫాల్ సీలింగ్ అండి. నెక్స్ట్ లో రూఫ్ కూడా తీసుకున్నారు. ఒకసారి లో రూఫ్ చూడండి, లో రూఫ్ కూడా ఉందన్నమాట. ఇక్కడ చూస్తే పెయింటింగ్స్ కూడా ఒక్కొక్క వాల్కు ఒక్కొక్క కలర్ తీసుకున్నారండి. దీనికైతే ఆరెంజ్ కలర్ తీసుకోవడం జరిగిందండి. వెంటిలేషన్ అయితే సూపర్ ఉందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే తీసుకున్నారు. ఇది కూడా స్పేషియస్గా ఉంది, చూస్తున్నారు కదా. పై వరకు 6 feet వరకు టైల్స్ పెట్టినారు, పైన విండో పెట్టినారు. దీనికి యూజ్ చేసిన డోర్ కూడా వాటర్ ప్రూఫింగ్ డోర్ అయితే యూజ్ చేసినారండి. ప్రాపర్టీ మంచి లొకేషన్లో ఉంది. పొల్యూషన్ అసలు ఏరియా లేదండి. ఇది మంచిగా బిఎన్ రెడ్డికి గుర్రంకి మధ్యలో ఉన్న ప్రాపర్టీ అన్నమాట. నెక్స్ట్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గా అయితే తీసుకున్నారండి. ఇక్కడ షెల్ఫ్స్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, పైన వచ్చేసి మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక విండోస్ విషయానికి వస్తే ప్రతి రూమ్లో 4x4 విండోస్, వుడ్ విండోసే తీసుకున్నారండి. ఇక నెక్స్ట్ పెయింటింగ్స్ వస్తే ఈ విధంగా స్కై బ్లూ కలర్ పెయింటింగ్ కూడా తీసుకోవడం జరిగిందండి. ప్రాపర్టీ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను, ఒకసారి ప్రాపర్టీని చూడండి. ప్రాపర్టీ వచ్చేసి గుర్రంగూడ అరవింద నగర్లో ఉందండి. ఈ ప్రాపర్టీ 150 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. 22.5 x 60 డైమెన్షన్స్ అనమాట. ఈస్ట్ ఫేసింగ్ అండి. ప్రాపర్టీ ముందు మనకు 25 feet రోడ్ ఉంది. 1280 SFT వచ్చిందన్నమాట. ప్రాపర్టీ అయితే చాలా బాగుందండి. దీనికి బోర్ వాటర్ కూడా ఉందన్నమాట. ప్రాపర్టీ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ప్రైస్ కూడా తెలుసుకోవాలి కదండి. ప్రైస్ చెప్పే ముందు ఏంటంటే ప్రాపర్టీ నియర్ బై ఉన్న వాస్తవాలు కూడా చెప్తాను. ఇక్కడ ఇది ఏంటంటే మనకు గుర్రంగూడ బస్ స్టాండ్ అంటే సాగర్ హైవేకి 3 kilometers డిస్టెన్స్లో ఉంది. అదేవిధంగా 1.5-2 kilometers దూరంలో బిఎన్ రెడ్డి కూడా ఉందండి. ఈ రెండింటికి మధ్యలో ప్రాపర్టీ ఉందండి. 2 ways ఉన్నాయి దీనికి. సో ప్రాపర్టీ చుట్టూ మనకు నియర్ బై ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్నీ అయితే ఉన్నాయండి. నియర్ బై మనకు బస్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. మరి ప్రాపర్టీ ప్రైస్ ఎంత అనుకుంటున్నారా? 80 lakhs చెప్తున్నారండి. డైరెక్ట్ స్క్రీన్ మీద ఓనర్ నెంబర్ అయితే నేను డిస్ప్లే చేస్తున్నాను. డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ అవుతే మంచి నెగోషియబుల్ కూడా చేస్తా అని చెప్తున్నారండి. దీనికి మళ్ళీ 80% లోన్ కూడా ఓనర్ ఇప్పిస్తా అంటున్నారు. మీ త్రూ అంటే మీరు కూడా తెప్పించుకోవచ్చు అనమాట. సో మంచి ప్రాపర్టీ అండి. మీకు నచ్చినట్లయితే డైరెక్ట్ ఓనర్ నెంబర్ని కన్సల్ట్ కండి. ఇలాంటివి ఇంకా మీకు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ చూడాలనుకుంటున్నారా? వెంటనే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి, దాన్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.